వాడి కుమారయ్యో నన్ను చూడుడయ్యా గోలకొండ కోట మీద అప్పుడు కనుక గుర్రాన్ని శృంగారించినాను ఉగ్రం తిరిగి ఊరిగా చెప్పి ఏందులు తయారు చేసినమ్మ కనుక కాంచిన తేల మహారాజు గుర్ర ఎక్కలేదు గురు ఏం ఉరుకుతుందో ఏం పోతుందో కానీ గుర్రానికి ఏం పెట్టినా సరిగా పెట్టి ఏం పెడతారా అంచనా పోసి ముందు ఏదో కుక్కుతుంది ఎల్ల పెడతారా దానికి బరండి కలవాడు చేసిన అందుకే పక్క బలుతుంది గుర్రం చూడు ఎట్లా బలుతుందో ఇద్దరు ఎక్కినా మొట్టమొదలే కాలి దానికి అంటే అర్థది అంటే నమసూత్రాల కొంప ఏలంగా పోయే గాలి కారణంగా పోవాలి గుర్రం మీద కనుక ఏ ఊరికన్నా పోయి ఏ పిల్లని ఉసుకచ్చుకుంటా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోయి పిల్లలు మాట్లాడుకుని పెళ్లి చేసుకుని వస్తారన్న చూడు కాంచిన ఆడలు చూస్తే అసలే ఆగదురా ఊరంటే వస్తున్నాడే రామ రామ నాకు ఈ గుర్రంతో నాకు అక్కడ తల్లబడతా కానీ అమ్మ రామ రమ నమో గుర్రం పోతా ఉన్నదమ్మా ఆ గుర్రం పోతా తెలుగు రాజు కాంచనసేన రాజుకి ఏమాది కట్టింది మరి నా భార్యతో నీ ఒక ఏడాది గడువు పెట్టినా ఇప్పుడు ఏ ఊరికన్నా ఏ పల్లెగా తిరగ 3 నెలలు అవుతుంది పెళ్లి సంబంధం మాట్లాడు
కూడా 3 నెలలు అవుతుంది అటు ఇటు 6 నెలలు పోతుంది ఈ 6 నెలల్లో కొడుకుని బిడ్డ కంటనా అరే మోసపోయా ఇక్కడ ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని చెప్పబోతుంది మాట జారిపోయిన మాట తిరిగి వస్తుందా ఆడదానికి నేను అలసైపోతాను అనుకున్న రాదు కనుక కాంచన శేల కొంత దూరాన్ని చూస్తే మారమల్ల తోట మంచిల్ల బాయ్ కనుక 7 దాసోళ్ళు ఉన్నారు దాసోళ్ళు అయితే ఆడలే కదా ఆ 7 టేబుల్ ఒక్కళ్ళు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటే ఏడో వరకు నేను కొడుకును బిడ్డను కలిసి ఉంచవచ్చని రాజు కాంచన శేల మంచి నెల బాడి కారు మంచిలో తాయి ఉన్నానమ్మా మంచిలో బాగా కనుక నేను 7 దాసాలు ఉన్నరే మరి 7 దాసి వాళ్ళ 7 కోళ్ళ దాసుని పెళ్లి చేసుకొని కుడుకున్న బిడ్డ కంట్ర అటు పోయి రాదు ఇటు మారుతుంటాడు మరి రాదు వచ్చే రాగడ 7 రకరంగి దాసి వాళ్ళు చూసింది దేవుడా అన్నట్టు గానంగా ఎవరు వస్తారు చూడు అయ్యో ఎవరో ఎందుకని అటే చూస్తాను ఎవరో ఎందుకని మన ఊరేలా రాదు మన రాజు గిట్ ఎందుకు వస్తా ఇంటికన్నా అయితే వాళ్ళ భార్య భర్తలు వెళ్ళి పెట్టుకున్నారు లెక్క పడితే మారబొట్టు పెడతాను ఈయన మాత్రం రాజు వెళ్ళిపోయిండు మరి అటు వెళ్ళిపోయి రాజు గిట్ ఎందుకు వస్తాను కావచ్చు నీ పానంలో బెడలు పట్టండి ఒక్కరు ఎద్దుకు ఎద్దున్నావు నీకు బెడలు పట్ట అదే అయితే మొగళ్ళ మొక్క చూడవా మరి ముగ్గురు ఎట్లా పుట్టిరు కానీ చెల్లె ఇక రాజు వస్తాను అందరికంటే పెద్దదారి నువ్వు ఆ రాజు దగ్గర నువ్వు మాట్లాడు మీ బాయి గడ్డ సాటు పోతావు అబ్బో ఏంటి మీద బిడ్డ లోపల ఏం లొట్ట నువ్వు మాట్లాడవా నువ్వు మాట్లాడరా నువ్వు నేను అసలుగా మాట్లాడా అబ్బో భయం అంటే భయం కాదు నీ మొగల మొక్క ఎప్పుడు చూడలే నేను నీ మొక్క చూస్తే మొగల మొక్క చూడనట్టే ఉండవు నేను ఇంకా బేబీని అయితే అందరికి కనిపిస్తాను నువ్వు అక్కడ కూర్చో ఇక మరి అంతలో నా చూడు కాంచన శేల వేటి కట్టడం గీడికి ఎందుకు వచ్చిన ఇంటికా లొల్లి పెట్టుకుని మారలాగా వాడతాను పోతాను గీడి అవుతానుండు బయట 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 అవుతానుండు అవుతాను సాప్ అవుతారా మీరు రాజులైతే మీ దాసోళ్ళం అయితే 4 చూస్తే 4 లోకాలు చూసినట్టు 3 చూస్తే 3 లోకాలు చూసినట్టు నీ సాక్షి ఏమనుకుంటారు 10 మంది చూస్తే 10 లోకాలు చూసినట్టు అనుకుంటారు మీ అట్లాంటి ఇట్లాంటి అనుకుంటారు నీ బాధ్యత నువ్వు అవుతారు బయట దీని మందులకి చెప్పు దెబ్బల ఖాయం ఇస్తుంది దాని మందులకి చెప్పు దెబ్బల ఖాయం అవతలు ఉండవయ్యా నన్ను అవతలు నా దగ్గరికి వస్తాను అరే బయట ఉండండి కంపునట్లే నువ్వు పోయి కంపెనీ సేవ ఎక్కడ ఇలా కానీ బిడ్డ దొరుకుతారు నాకు లొల్లైంది ఎరికే నువ్వు మట్టిలో పెట్టుకున్నావు మంగళసూత్రం వేసుకున్నాడు లోపలి కూర్చోలేక ఎత్తుమడలు చెప్పు వేసుకో అందరికీ చాలు కానీ బిడ్డ ఇన్న నేను ఇగో ఒక్క మాట నిన్ను చూస్తే మంచిగా ముద్దుకున్నావు తెల్లగా మంచిగా ఉన్న పొలం కానీ ఒక్క మాట నువ్వేమనుకో ఏం మాట నువ్వేమనుకో గోళ్ళకి ఇస్తా మొగోడట గోళ్ళకి ఇస్తాడట ఆడిదట ఇల్లు వరంగా లేచి నడిమచ్చలు ఒకసారి పర్ర నెత్తికి కద్దట దరిద్రం నాకు తోడు తోకులాడుతుంది గోళ్ళకి ఇస్తాడు మొగోడు ఏం ఇట్లా ఎట్లా అని బిడ్డ ఇగో అట్లా కాదు కానీ
ఒక మాట. ఏం మాట? నేను అంటే ఇష్టమేనా? ఆ? నేను అంటే ఇష్టమా? నువ్వు అంటే ఇష్టమే. ఇష్టమే కదా. అయ్యో ఇష్టం నీ దగ్గర పని చేస్తాను నేను. ఇంటికాడ మీ దొరుకుతాను నాకు లేని మాట నిజమే కదా. ఏరికే నాకు ఇప్పుడు చెప్తే మట్టెల మంగళసూత్రం. నువ్వు మళ్ళీ మొదలు పెట్ట. కానీ నువ్వు నన్ను జర పెళ్లి చేసుకోరాదు. ఎవరు? నువ్వే. ఎవరు? నన్ను. నిన్న నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు కూడా బాగానే ఆశ ఉన్నది. మీరు రాజ్యానికి రాజులు, నేను దాసిదాన్ని. నిన్ను పెళ్లి చేసుకుంటే మంచిగా సామేశ్వరు బియ్యం తినచ్చు, మంచిగా ఏసీ రూలు వండచ్చు. ఓ మంచిగా సింగులు అనుకుని రేపచ్చే గోసి పెట్టడం మంచి సింగులు అనుకుని అర్థం అనుకున్నా. కానీ బాగా నాకు ఇవరకు 5 రూట్లు ఆపరేషన్ అది కాకుండా అవ్వతోడు నువ్వు అక్కడ రావు. నాకు అయ్యో అక్కడికి రావు. ఇక నిన్ను మందలిచ్చిన పాప మళ్ళీ ఆపరేషన్ చేస్తాం. రీఆపరేషన్ నువ్వు రాని రాకి. మరి అప్పుడు కాల్చిన శీలా మరి ఒక్కరి పోతే నీకు 6 లేరా? ఇంతవరకు పక్క పొందగల ఉంటుందా? సూపర్ ఉన్నదా? కోయిల కాదు, బట్టల షాప్ ఉంటారు చూడు. చూడున్నావా బట్టల షాప్ ఎవరు దూరం నువ్వు బయట ఉండవయ్యా. కానీ బొమ్మలు చూడలేవా? బట్టల షాప్ ఉండదా బొమ్మ? సేమ్ బొమ్మ నట్టున్నది. కానీ బిడ్డ ఇక మీ దొరుకుతాను నాకు లేని మాట నీకు ఎరికే. ఇక జరన్నా ఏమనుకోకు. జరన్నా ఇచ్చేది మానం పోతుంది. ఇచ్చేది మానం పోతుంది. రాజు ఇచ్చేది మానం పోతుంది. ఆడిపోను ఏంటంటే నువ్వు జర నన్ను పెళ్లి చేసుకోరాదు. నేను చేసుకున్నాను. నాకు కూడా ఉన్నది అయ్యా. ఉన్నది. నాకు కూడా నేను చేసుకున్నాను. మస్తున్నది. నేను చేసుకుంటే మంచిగా జయశ్రీరామ్ బియ్యం తినచ్చు. మంచిగా జయశ్రీరామ్ బియ్యం తిని మంచిగా మంచం మీద మంచం కింద కాలు మంద కింద పెట్టకుండా ఉండొచ్చు. మంచిగా అటు పక్క 7 రాసేవాళ్ళు, ఇటు పక్క 7 రాసేవాళ్ళు. మంచిగా ఆయవానంగా ఉండొచ్చు అనుకున్నా. మరి ఇంకేమైంది? కానీ నాకు కూడా మస్తున్నది. నేను చేసుకున్నాను. నేనే లవ్ బాగున్నాను. నేను బేబీనే కాదు. ఇంకా నేను బేబీ అంటే నీకు తెలియదా? అటు కాదు నేను. అయ్యో నువ్వు నాకు లేని కంప తయారు చేస్తాను. చేసుకుంటా నీ కొట్టుడు అతను నీ లెక్క నాకు. మరి అప్పుడు చూడు అయ్యో చేసుకున్నా మరి ఇద్దరం. అయ్యో ఇంకా ఎర్ర చీర కట్టుకున్నది. అక్కడ బాయిగడ్డ సాటుకున్నది. ఓ మా చెల్లె. దాని పేరేం పేరు? దాని పేరు రఘునమ్మ. దానికి పెళ్లి అయిందా? దాని పెళ్లి కాలే. పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదు. నాకు దానికి అవ్వలేదు, అయ్యలేడు, అన్నదమ్ములు లేరు, అక్క ఎల్లలు లేరు, మేనమావలు లేరు, అత్తలు లేరు, ఎవ్వలేరు. ఒక్కతే ఏకుని దాని. అంతేనా? జర జర నీకు పుణ్యం ఉంటది. నీ కట్టం నేను ఏముంచుకోను కానీ దాన్ని మెయింటైన్ చేయకపోతే నాకు. దాన్ని మెయింటైన్ చేస్తే నాకేం లాభం? నీకు లోపల కుర్తులో లంగ పెడతా. నీకు ఎక్కువ మరో చెప్పుడు కొడితే పోవే. లోపలి కూర్చోలంగా ఎప్పుడన్నీ సాధన వాడేది. అవ్వతోడు సరికారం కూర్చోలంగా లెక్క ఉంటాయట. కూర్చోలంగా పెట్టి నీ కొని చెప్పవచ్చు. ఓ కుర్తులంగా ఓ పట్టు కూర్చోలంగా పెడతావు కదా? పెడతా. నాకు సక్షలు కొడియారా? ఎందుకు ఎవరో చెప్తావు? నీ బాధ్యత నా మోడీ చేసి వీడియో కాల్ మాట్లాడదా? ఆయన కంటుడు వాడు దుబాయ్ వేయండు. ఒక్క సీతం వాంతో మాట్లాడుతూ మా దగ్గర మాట్లాడచ్చు. నిత్యం నీ అసలు కానీ పక్క సంవత్సరం వాడ కూర్చొని మెయింటైన్ చేస్తా. ఓ నేను బొచ్చాను మెయింటైన్ చేసి ఇస్తాంటి. రావు రావు చెల్లే
తన్నుకున్నాడు చూడదా తాజుపరం చూడదావా కానీ చెల్లె రాజైతే ఇంటికాళ్ళు పెట్టుకునేది మన అందరికి ఎరికే కదా లెక్క పడితే మారు బొట్టు పెడితే మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోతానన్న ముచ్చట మనకి ఎరికే కదా ఎక్కడెక్కడ తిరగాలని ఎక్కడ పెళ్లి చేసుకోని రాజు ఇక్కడ దాకా వచ్చిండు చెల్లె నీకు ఇట్టమైతే నీ కోతికైన గీత చక్కదనం ఉండాలి చెల్లె ఏంది అంత పర మాటలు మాట్లాడతాను నేనే అవ్వలేను దాన్ని నేనే అయ్యలేను దాన్ని నేనే అవ్వలేను దాన్ని నేనే అయ్యలేను దాన్ని నేనే అక్కయ్యలేను దాన్ని నేనే మిండలేను దాన్ని ఎందుకు బాధపడ మిండెడు పట్టుకునే ఉంటాడు చెల్లి 7 శుక్రాలు ఒక్క పొద్దు పడితే మిండెడు ఆ బ్రహ్మదేవుని మీద మన్ను పోయ్యా మాకందరి కళంతో రాత్రి నీకు రోకల బండతో రాత్రి రాసిండే అయ్యో ఏంది అంత పర మాటలు మాట్లాడతాను నీకు రొట్టె పోయి నీతో పడుతుంది చెల్లి ఏంది అంత నువ్వు తంత పోయి పరుపుల పడుతుంది అయ్యో నన్నే వల్ల నేను ఎప్పుడు పరుపుల పడ్డానే చెల్లి మన రాజు కాంచన శీల మారదు నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడట రాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు అట్లా నీ సిగ్గు పాడుగాను రాజుకు నేను నచ్చినట్లానే గౌరవం గంజికెత్తే ఈపు దెబ్బలకి ఏడిసిందట మరి రాజు పాడవాడ మరి రాజు నన్ను చేసుకున్నాక ఏం పెడతాడట ఏం పెడతాడా నిన్ను మెయింటైన్ చేస్తే నాకు పెట్టేది చెప్పిండు మరి నీకు పెట్టేది నాకు చెప్పలే మరి నేను అడిగిందా నా ముచ్చట మరి నాకేం పెడతాడు అడిగిరా పోయే అడిగేస్తాను నాయనా కాంగ్రెస్ రాజా మా చెల్లి ఒప్పుకున్నది కానీ మా చెల్లె కాట ఏమేం పెడతావు ఏంటి పెట్టేది సొమ్ములు అది లేకిది కదా దానికి సొమ్ములు లేవు బంగారం మీద భ్రమ కలిగిందట్లా అట్లా ఇక నువ్వు ఎందుకు నేను పెట్టేస్తాను దానికే చెప్తావు దానికే చెప్తావు నాకు చెప్పవా ఇక నీకెందుకు మళ్ళీ నాకు పెట్టేది రేపు పొద్దు కంగారా పొద్దు కంగరా నీ పొద్దుగాలే వస్తా ఇంకప్పుడు వెనక రాదు కాంచన తేలాడైనా కమారా ఆరెలు బగ్గ బచ్చాలు తిన్నారు ఎక్కడ అడుగుతానే కానీ అవునమ్మా నీకు ఇష్టమేనా ఇష్టమేనండి ఇది నాకేం పిల్లల గంట కొని బాగా సాయం వస్తుంది బాగానే సాయం వలుపుతాను కానీ రాగునమ్మా మరి ఇక పోదా మా ఇంటికి పోందా అయ్యో పోదాం కానీ లైసెన్స్ బిల్ కట్టవా లైసెన్సా అంటే అట్లా పుస్తకాలు తాడు కట్టాలి పుస్తకట్టన్నా పుస్తకట్టకపోతే ఇప్పుడు ఇట్లా తీసుకపోతే రవిని దాసిరవిని రాజు నుంచుకున్నది పాడవాడు రాజు నుంచుకున్నది దాని బతుకెందుకు దాంతో పెళ్లి అంటారు అదే నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో రవణమ్మ పెళ్లి చేసుకున్నది రాజుని పెళ్లి చేసుకున్నది అని మాట్లాడుకుంటారు అదో అంత దూరం జమ్మని గుడి ఉన్నది కనుకనేమే గంధర్వ లగ్నం చేసుకుంటా రాదు కాంచన శీల రాదు రఘునమ్మ గారాదు చిలుకల దండు అడుగుతుంది ఈ దండ అమ్మ రఘునమ్మ గారాదు సిగ్గులేస్తాయి సిగ్గులు గుడి వేదికైనా కానీ బాగానే కొరిగితే తట్టును నన్ను ఇక్కడ
అందరూ వాళ్ళు లగ్నం చేసుకుంటారు మరి లగ్నం చేసుకొని నిన్ను కనుక తీసుకుపోతానా అని కనుక దారం కట్టిండమ్మా సిగ్గుపడుతుంది నిన్ను చూస్తేనే వీళ్ళందరూ పేరిపోతారు నిన్ను చూస్తే అంటే నిన్ను కూడా సిగ్గుపడుతుంది అది మనిషి కదా అది సిగ్గుండదా అది ఆడిది కాదా అవునమ్మా ఇగో అందాక ఈ పసుపు కొమ్ము కడతా ఇంటికి పోయినాక నీకు మంచిగా 25 తులాలు పెట్టి బంగారం తయారుస్తా ఎక్కడ పోయింది ఇది సిగ్గుపెట్టి రాగట ఈ పిల్లకొమ్మ తాలికొమ్మ ఇది పిల్ల కొమ్మేనే పిల్లకొమ్మేనా అవును అన్ని కొమ్మ ఇంకా థ్రెడ్ పెడి ఉంటుందా పెట్టి ఉంటుంది అది కంటి ఉంటుంది మరి అప్పుడు కనుక నేను రాజోడో కాంజనే సేలా పోతానట మరి పోతి కదా కడ తిరిగినట్టుగా ఏందన్నది ఉరకట్టదు బండి పోతానా